ఏదైతే టీఆర్ఎస్ ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ చెప్పగానే ఏదో పెద్ద పొడి చేసిన అనే విధంగా మా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నిన్ను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడగొట్టిరు. నువ్వేం చేయాలో ప్రజలకి నిన్ను ఎందుకు ఓడగొట్టినరో, నీ పార్టీని ఎందుకు ఓడగొట్టినరో తెలుసుకొని ఆ విధంగా నువ్వు ముందుకు పోతే బాగుంటుందని చెప్పి సూచన చేస్తూ, మళ్ళీ ఒకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒక బల్కసుమనే కాదు ఎవరైనా సరే మాట్లాడితే బాగుండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, తప్పకుండా ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన నిజామాబాద్ పార్లమెంట్లో కూడా వచ్చే ఎలక్షన్లో గెలిపించే విధంగా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, అవకాశం ఇవ్వండి, భారీ మెజార్టీతో గెలిపియండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.